నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనం ఇక్కడ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రేపు జరగబోయే బోనాల ఉత్సవానికి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయిపోతున్నాయి. భక్తులు కూడా మనకి ముందస్తు దర్శనానికి వస్తున్నారు. మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉన్న ఏర్పాట్లు ఏంటి అని. మేము ఇక్కడనే పుట్టి పెరిగినామండి. సో ఇక్కడి నుంచే మేము ఎవ్రీ బోనాలుకి ఇట్లా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాం. ఇంకా దానికి తోడు ఈ మహంకాళి అమ్మవారి టెంపుల్లో మా కొలువు తీరిన మా పెద్దమ్మ తల్లి ఉంటుంది, చండీదేవి అంటాము. మా అమ్మవారిని ఇంతకుముందు మీరు చూసినట్టయితే మాది పల్లకీలో వచ్చి మహంకాళి టెంపుల్లో నుంచి మా చండీదేవిని తీసుకెళ్ళి మా ఇంట్లో పెడతామన్నమాట. అది మా తల్లిగారి ఇల్లాగా అమ్మవారు అనుకుంటారు. సో అలా ఈ సాటర్డే రోజు అమ్మవారిని మా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అభిషేకాలతో చేసి ఆదివారం రోజు అనగా రేపు బోనాల రోజు మా ఇంటి నుంచే అమ్మవారిని మళ్ళీ పల్లకీలో ఊరేగింపు చేస్తాము. దానికి తోడు మా ఇంట్లో నుంచే పోతురాజులు కూడా వెళ్తారనమాట. రేపు సేమ్ ఈవినింగ్ టైము పలారం బండి అంటారు కదా, అది ఉంటుంది అనమాట. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇట్లా బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. అలా నేను కాకుండా మా మామయ్య, యాక్చువల్గా ఇది మా అత్తగారి ఇల్లు అనమాట. సో మా మామయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మాది పులిగొండ వంశం అనమాట. సో అక్కడి నుంచి అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టి పూజలు చేసి మళ్ళీ బుధవారం రోజు మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మహంకాళి అమ్మ గుడిలో పెడతాం. మళ్ళీ ఇక్కడ రంగం ఫేమస్ అని చెప్తున్నారు కదా, దాని పట్ల మీకు అంటే ఎలాంటి నమ్మకం, ఏమనుకుంటున్నారు మీరు? అది అమ్మవారి తనతో పలికించే మాటలు అవి. అది మేము చాలా నమ్మకంగా భావిస్తాము. డైరెక్ట్గా అమ్మవారు తనలో వచ్చి సూచనలు చెప్పడం కానీ, లేకపోతే మనకి ఏం జరగబోతుంది అన్న కొంచెం క్లూ అనేది ఇస్తుందన్నమాట. అది చాలా నమ్ముతాం కూడా. అదొక పెద్ద ఘట్టంలా ఫీల్ అవుతాం మేము. మీరు ఇక్కడికి వచ్చారు కదా గుడిని విజిట్ చేయడానికి, సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా హ్యాపీ. బోనాలు అంటే నాకు ఫేవరెట్ ఫెస్టివల్, అంత ఇష్టం. అంటే చిన్నప్పటి నుండి ఇక్కడికి బోనాల్ ఫెస్టివల్కి వస్తూనే ఉన్నావా? అవును, వస్తున్నా. మీ ఇంటి దగ్గర బోనాలు ఎట్లా చేసుకుంటారు? అక్కడ తెలియదు, ఎందుకంటే అప్పుడు అక్కడ అయ్యేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం బోనాలు చేయడానికి. ఈ బోనాల్ని ఎలా అంటే మీరు రోజు స్కూల్కి వెళ్ళి అట్లా ఉంటారు కదా, సో ఈ బోనాలు అప్పుడు మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? స్కూల్ డుమ్మా కొట్టి. అంటే ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం మీకు? అంటే బోనాలకి సపరేట్ సాంగ్స్ ఉంటాయి? తెలీదు నాకు. డిల్లం బల్లం సాంగ్ పాడు. డిల్లం బల్లం డప్పుల వేలం పోతరాజసుండు తమ్మి పైలం గల్ గజాల గనుడు ఒవ్వరి మాట అయినడు తీన్మారెడ్డి సింగం ఓల్ సిటీలెక్కిండు రంగం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, వాళ్ళ ఫ్యామిలీ నుండి అమ్మవారిని ప్రత్యేక పూజలతో ఊరేగింపు చేశారంట. సో మళ్ళీ వాళ్ళు రేపు ప్రత్యేక పూజలతో అమ్మవారిని వాళ్ళ ఇంటి నుండి బోనంతో గుడికి తీసుకొస్తారంట. సో అలాగే ఇంకా ఏంటి అంటే ఇంకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇంకా రేపు భక్తులు ఎంతమంది వస్తారు అనేది రేపటి కోసం వేచి చూడాల్సి ఉంది. సో కెమెరామెన్ మధుతో శ్రావ్య.